what's up guys and welcome to our channel The Mystic Boy. So ఈ వాటి మనం చెప్పుకుంటాం మైనింగ్ సిమ్యులేటర్ కి ఆడబోతున్నమాట. సో మన వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే మనం నేర్చుకున్న మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో ఇవాళ మనం ఏం చెప్పబోతున్నామంటే ఇదిగోండి, హే డోంట్ స్టీల్ మై ఎమరాల్డ్, ఐ నీడ్ దిస్ టు ట్రేడ్. వాట్ యూ డోంట్ నో, దేర్ ఈస్ ఎ మిస్టర్ సెల్లర్ అట్ కాట్స్ 666 అంట. సో అక్కడికైతే వెళ్దాం అనమాట. మనం వీడి ఎమరాల్డ్ అయితే తీసుకుని వెళ్ళిపోదాం, ఏం పర్లేదు. అండ్ ఆల్రెడీ ఎమరాల్డ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. పైకి వెళ్ళి 38 ఎమరాల్డ్స్ ఉన్నా సరిపోతుందో లేదో తెలీదు. 666 అన్నాడు కదా, ఎలా వెళ్ళిపోతే చాలా అప్ప మనం డయాగ్నల్గా. అండ్ మనకు కావాల్సిన ప్రెప్ అంతా రెడీగానే ఉంది. అండ్ మన లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనకు కావాల్సిన ప్రెప్ అంతా రెడీగా ఉందండి. ఇక్కడ కోల్ కూడా ఉంది, తీసుకున్నాం. ఓకే, అంత ఎక్కువే 4 పర్లేదు. కోల్ చాలా ఈజీ దొరుకుతుంది అబ్బా, కోల్ అండ్ కాపర్. అందుకే మనకి ఎక్కువగా మనీ కూడా వస్తుంది. అండ్ హంగర్ అయితే అయిపోయింది, తినదాం. అండ్ ఈ షెడల్స్ అన్ని కంటిన్యూ అయిపోతారు అబ్బా, మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా. అండ్ మన లెఫ్ట్లో కూడా ఇవే షెడల్స్, ఎందుకంటే ఇవి కొంచెం రియలిస్టిక్గానే ఉంటాయి అండ్ కాంప్లిమెంటరీ లాగా కూడా ఉంటాయి. వీటిని కలెక్ట్ చేసుకుంది. ఇక్కడ కోల్ ఉంది. ఓకే, పై వరకు ఉంది అబ్బాయి. ఇది ఇక్కడ కూడా ఉంది కోలు. కోల్ నేను ఎప్పుడు వదులుకున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా దొరుకుతాయి అంట. మనకు బాగా యూజ్ అవుతుంది కదా ఈ స్టేజ్లో. అంటే మనకు మనీ కూడా ఎక్కువగానే వస్తుంది కోల్ వల్ల. కాపర్ కూడా ఉంది, కలెక్ట్ చేసి ఉందాం. అలాగే మనం వెళ్ళేదారే కదా. సో మనకు కావాలని అయితే రాలేదు ఇప్పుడు ఇక్కడికి, అందుకే అలాగే దగ్గరగానే ఉంది కాబట్టి కలెక్ట్ చేసి ఉందాం. అండ్ సిల్క్ టచ్ వచ్చింది, అది దేనికి యూజ్ అవుతుందో కూడా తెలియట్లేదు నాకైతే. ఇక్కడ హౌస్ బిల్డింగ్ కా దేనికో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. సో నాకైతే ఒక ప్లాన్ ఉందప్ప. మనకి నెదర్ నుంచి వుడ్ని కలెక్ట్ చేసుకుని వచ్చి మనకి ఇక్కడ ఈ కింద నాకు స్మాల్ బేసిన్ అయితే చేసుకోవాలి. అంతే, ఇంకేం లేదు. నాకు ఒక ప్లాన్ అది. అంటే మనం ఏం లేదు, మనం నెదర్ని ఎక్స్ప్లోర్ చేసి మనకి వార్పుడ్ ఫారెస్ట్ అవి ఉంటాయి కదా, అక్కడ నుంచి మనం అయితే కొంచెం వుడ్ అండ్ సాప్లింగ్స్ అయితే కలెక్ట్ చేసుకుని మళ్ళీ మన ఓవర్వరల్డ్కి వచ్చి వాటిని పెంచడానికి ఉండే బ్లాక్స్ ఉంటాయి కదా, అవి సిల్క్ టచ్లో కలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టి వాటిని పెంచి వుడ్ కలెక్ట్ చేసుకుని ఒక బేస్ అయితే బిల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకేం లేదు, కాకపోతే నేను టైం పడుతుంది అబ్బా. ఎందుకంటే నేను అప్పటికి నదర్కి అయితే వెళ్ళాలనుకోవట్లేదు. నదర్లో బ్రైట్నెస్ ఎక్కువగా ఉండట్లేదు కాబట్టి వేరే షర్ట్ని ఎదుగుతాను. అది ఓన్లీ నదర్కి వస్తున్నాయి. నదర్కి వెళ్ళినప్పుడల్లా ఆ షర్ట్ని అయితే వాడదాం మనం. ఇక్కడ కాపర్ కలెక్ట్ చేసి ఉన్నాం. మళ్ళీ కోలు చాలా అంటే చాలా ఈజీ అబ్బా మనకు కోల్ వచ్చి. అప్పుడే మన ఎక్స్పీ కూడా 32K అయితే వెళ్ళిపోయింది. కాదబ్బా, మనం ఐరన్తో వాటర్ ప్యాకెట్ చేసుకోవాల్సింది కదా, మనకు బాగా యూజ్ అవుతుంది వాటర్ ప్యాకెట్ వచ్చి. అబ్బా, కాపర్ చాలా గట్టిగానే దొరికిందిగా. మన ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నన్ను ఏదో డైవర్ట్ చేస్తూనే ఉంటుంది అబ్బా, కోల్ కానీ కాపర్ కానీ. ఇలా మన లెఫ్ట్లో దొరికితే ఎంత బాగుంటుంది. అంటే కాపర్ కాదండి, ఓన్లీ కోలే. కోల్ కూడా కాదు, ఐరన్. టైం
దొరకలేదు, మరీ కక్కుర్తిగా ఉంది. బట్ కోల్ ఈజీగా దొరకడం, కాపర్ కూడా. అండ్ ఇంకా లస్ట్లో మీకు చెప్పాను కదా, బేస్ బిల్డింగ్ మాత్రం ఉందబ్బా. వీడియో కదా చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇప్పుడు అప్పుడే రాదండి. వాట్, ఇలా కూడా స్పాన్ అవుతాయి ఇక్కడ సోనీ పీక్స్ లో. ట్రక్స్ స్పాన్ అవుతున్నాయి అబ్బా. కొంప తీసి విలేజ్ కూడా ఏమైనా స్పాన్ అవుద్దా? మంచి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. విలేజ్ స్పాన్ అవుతే మనకి సాప్లింగ్స్ ఈజీగా దొరుకుతాయి అబ్బా. బట్ మనకి విలేజ్ స్పాన్ అవుదేమో, ఎందుకంటే విలేజ్ స్పాన్ అవ్వాలంటే వాడికంటూ సపరేట్ బయోమ్స్ ఉండాలి కదా. ప్లేన్స్ అని, టైగ్ అని, సవాన్ అని ఉండాలి కదా. అందుకే నాకు తెలిసి విలేజర్ అవుట్ పోస్ట్కి వీటికి అవసరం లేదు అబ్బా బయోమ్స్ వచ్చి. ఏన్షియెంట్ సిటీ ఇలాంటి వాటికి వుడ్లాండ్ మ్యాన్షన్ కావాలనుకుంటే, ఎందుకంటే అది ఓన్లీ డార్కోగా కాబట్టి. చాలా ఉందని అర్థమైంది. ఎందుకు లక్ష్లో కన్నా దీని మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే లక్ష్లో మీద వీడియో అంత త్వరగా రావట్లేదు. లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది మన లక్ష్యం. అసలు ఈ సీరీస్ అని స్టార్ట్ చేయాలి. చూద్దాం అక్కడ ఏముంటుందో. అలాగే మనము నిండిపోయిందా మనకి ఎపిసోడ్స్కి కంటెంట్ కావాలి కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోండి దీని సంగతి వచ్చి. ఓకే, ఇక్కడ వుడ్ ఉంది. ఇలా కూడా స్పాన్ అవుతుందా? ఏ అబ్బా కొట్టాడుగా, నేను వెళ్ళిపోతా, నాకు వద్దు. సో మనం వెళ్ళాల్సింది ఇచ్చాడు.
స్మల్ట్ అయిపోయి వచ్చాడు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ అయినా ఉంటే స్పెషల్గా బాగుండేది అనిపిస్తుంది. బట్ మనకి ఇదేనా దొరికింది కదా, సరిపెట్టుకోవాలి. ఇది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకు వచ్చిన ఐడియాస్ కంటెంట్ క్రియేటర్గా రాదు అన్నది బర్త్డే రెట్టాను. నేను బర్త్డే రెట్టాను గుర్తులేకపోతే నాకు తీరు పొద్దులు ఇక్కడే కదా. Blocks of carbon and easy was up on the or escape. ఓకే, అక్కడ రూయిన్డ్ బోర్డులో ఉంది. వెళ్ళి దాని సంగతి చూద్దాం, ఏం పర్లేదు. ఎలాగ ఇక్కడ ఉంది కదా. అండ్ మన దగ్గర నెదరైట్ పికాక్స్ ఉంది కాబట్టి నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చిందబ్బా. మనకు ఇప్పుడు $500 వేస్ట్. అన్నీ లేట్గా చెప్తారు కదా వీళ్ళు. చెప్పడం కాదు, మనమే చూస్తే లేట్గా కంగారు ఎక్కిపోయి ఒక 10 obsidian ప్లీజ్. దీంతో కాదు, ఎఫిషియన్సీ 4నే దీంతో మనం చేద్దాం. 10 obsidian కాదు, ఫ్లయింగ్ obsidian, జస్ట్ obsidian చాలు. ఎందుకంటే గైస్ మనం కింద ఎట్టుకు వచ్చాం బాబు, దగ్గర కాదు. దీంతోనే మనం చేద్దాం. సో గైస్ వీఆర్ బ్యాక్. మైండ్ చేద్దాం దీన్ని అయితే. అండ్ ఈ గ్యాప్లో వాన్ కూడా స్టార్ట్ అయింది. ఎంత స్టార్ట్ అయిందో కూడా నాకే తెలీదు. తొందర ఎక్కువైపోయింది గైస్ వాన్కైతే. మనం అనుకున్నది ఒకటే, ఇక్కడ జరుగుతుంది ఒకటే. దగ్గరలో 2 స్ట్రక్చర్స్. సో నాకు అర్థమైందని రాకుండా స్ట్రక్చర్స్ కూడా స్పాన్ అవుతాయి మన వరల్డ్లో వచ్చి. ఇది జస్ట్ ఒక సిమ్యులేటర్ వరల్డ్ కాదు, అప్పుడు దీంతో మనం చేయాల్సింది చాలా ఉంది. నా దగ్గర గోల్డ్ బ్లాక్ కూడా ఉంది, తీసుకున్నాం. ఫార్చ్యూన్ మనం చేస్తే ఎక్కువ గోల్డ్ బ్లాక్స్ వస్తాయా, రావనుకుంటా. ఓకే, అన్నింటినీ కలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ ఒకటి అయితే ఉండిపోయింది. ఇక్కడ మనకి కొంచెం గోల్డ్ కూడా ఉంది కదా, దీన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువగా ఉంది ఇక్కడ, అందుకే. సో మనం వెళ్ళాల్సింది ఇచ్చాడా కాదు, ఇచ్చాడు. ఓకే, 2 పెరుగుతున్నాయి. 666 అన్నాడు, కొంచెం కష్టం అబ్బా 666కి వెళ్ళాలంటే మనం. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఇచ్చేది వెళ్ళిపోయి తర్వాత తిరుగుదాం, ఎందుకంటే అప్పుడు సముద్రం ఆడాల్సినంత అవసరం లేదు. ఎలాగో జెడ్ కోఆర్డినేట్స్ వచ్చి మనకి 6 వచ్చేసింది కదా అని అందాం అనుకున్నాం. ఫిట్టింగ్ బాగా పెట్టాడు అబ్బాడు. మనకి బోర్డు కావాలి, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. సర్లేండి, నేను బోట్ చేసుకున్న తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. బాయ్. స్టాప్. సో గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 100 స్పాన్ అయ్యాడబ్బా. సో మనకి స్టార్టింగ్ చూసామో ట్రై చేద్దాం. సో సాప్లింగ్ జింగు సాప్లింగ్ కలుస్తాడు ఒకటి చాలురా. అండ్ ఏం లేదు అప్పుడు నేనైతే చచ్చిపోయాను అనమాట. ఎలాగంటే ఆడెవడో గైస్ మనకి ఎన్చాంటెడ్ క్రాస్బో పట్టుకునేది వచ్చాడు. నేను షీల్డ్తో బ్లాక్ చేసుకున్నాను, అయినా సరే నాకు ఎవరోస్ తగిలింది, నేనేమో చూసుకోలేదు. అండ్ అలా చచ్చిపోయాను అనమాట. అండ్ నేను మన స్పాన్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయా. బట్ అయినా సరే మన లూట్ అంతా పెట్టుకోవడం మంచిది. చూద్దాం మొత్తం. సర్లేండి, ఇదిగోండి ఈడాడు. ఏంద్రా నీ బాబు పేరు? పేరు కాదు, పేరు సింగా. మనకి 2 లాక్స్ కావాలబ్బా. అంటే సో ప్రస్తుతానికి నూట దగ్గర చేసుకుందాం. మనకి ఎంత వచ్చిందా ఆప్షన్ నేను చూడడం మర్చిపోయా. ఏదో ఒకసారి ఫాలో వచ్చింది దీన్ని ఇక్కడ పెట్టి కాపర్ ఉంది కదా, దీని సంగతి మర్చిపోయాను నేను. అండ్ మనకి సాప్లింగ్ దొరికింది, ఫుడ్ వచ్చింది, అది చాలా అబ్బా, చాలా. ఇంకా
నాకేం వద్దు, నీళ్ళు నీ దగ్గర ఎట్టు ఇది నెట్టను. వెళ్ళిపోదాం ట్రిపుల్ 6 వెళ్ళిపోదాం, ఏం బాధ. లేకపోతే అవుట్ బస్ దగ్గర మనకైతే చాలా టైం పోయిందమ్మా. అప్పుడప్పుడు మనకి ఎలాగైతే అవుతూ ఉంటుంది. సో వీడియో 23 minutes వచ్చింది. నేను వీడియో అయితే నార్మల్గా 25 minutes అయితే ఆడతాను. ఇచ్చేదాకా పెరుగుతుందంటే కరెక్ట్గా వచ్చాము మనం. What? Can you stop judging our base? We won't place furniture here, so you can seal it. That's the planning. Substitute. And substitute Mr. Beast card. Oh no, substitute. Okay, the barrels are made. I want to sell things, but they said it's dangerous and not worth any money. Why? Why? Come on, again. For one plant, maybe you can build artificial bamboo. 1 emerald per block. Let's cut the grass again and make this plant green again. Warning. Into 1 emerald per block. Let's spread grass. Okay, మన ఇక్కడ మళ్ళీ రావాల్సి ఉంటుంది అబ్బా. 64 saplings for one. Haha, eat that price. I know you will buy once. I hope you wasting saplings, so you will need to buy another. 20 emerald for each seed. What do you mean expensive? I know you can replant it. Ba. ఇందులో ఏముంది? ఇందులో ఏం లేదు. అమ్మ బాబోయ్, ఇదేంటిది? వట్ శాండ్. నేను వట్ శాండ్ కాదు, జంగల్ సాప్లింగ్స్. నాకు అక్కడ 5 ఎమరల్డ్స్. ఊరే నేను ఊరేగి పక్కే. ఎవరు నీకు వేస్ట్ అని చెప్పారు చెప్పు.
ఎవడ్డట్టు వేసేస్తాను వెళ్ళి. ఎవరు చెప్పారు నీకు వేస్ట్ అని? కాదబ్బా ఇప్పుడు వీటిని కొడతా మళ్ళీ వేసేస్తారేమో. బయటకు వచ్చేసాము, లోపలికి వెళ్ళాం. సో వీడియో అటెండ్ చేసేద్దాం బా. 26 minutes వస్తుంది. సో మన వీడియోని ఎక్కడ చూస్తారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు కదా గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ మిస్టేక్ బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.